వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినప్పుడు ఆయన కాన్వాయ్లోనే వెహికల్ వల్ల ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయారు అనే ఒక వీడియో చక్కర్లు కొడుతూ ఉంది కదా. ఈ వీడియో చుట్టూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద రాజకీయమే నడుస్తుంది కదా. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడట పోసిమిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి పేరిట ఒక ప్రకటన అయితే వచ్చినట్లుంది. వైఎస్ జగన్ ప్రతిష్టను హరించేందుకే తయారు చేసిన ఫేక్ వీడియో అని. ఆ ప్రకటనలో వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఆ వీడియోనంట పరిశీలిస్తే, అదేదైతే వీడియో ఉందో ఆ వీడియోను పరిశీలిస్తే దాన్ని చూసే ప్రతి తెలివైన పౌరుడికి కొన్ని తీవ్ర అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వీడియో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన డీప్ ఫేక్ మాయాజాలం అనే అనుమానం బలపడుతూ ఉంది అంటూ ఒకటేంటి, భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా ఉండే వీడియో, చక్రం తిరగకుండానే కదులుతున్న వాహనం అట. ఆ వీడియోలో వాహనం ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ చక్రం తిరగడం లేదు. టైరు డ్రాగ్ అవుతున్నప్పటికీ ఏ శబ్దం కూడా లేదు, ఫ్రిక్షన్ లేదు. ఇది భౌతిక శాస్త్ర సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకం. వాహనం కదలాలంటే చక్రం తప్పకుండా తిరగాలి, శబ్దం రావాలి. ఇది వీడియోలో కనపడకపోవడం వీడియో మ్యానిపులేషన్, డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుకకు నిదర్శనం అని. అండ్ వీడియో తీసిన వ్యక్తి యొక్క ప్రవర్తన సహజమైనదిగా లేదు. బేసిక్గా ఈ వ్యక్తి ఎవరో పోలీసులు కూడా ఇప్పటివరకు చెప్పలేదు కదా. ఎవరా వ్యక్తి? అంత అమెరికా నుంచి కెమెరాలు తెచ్చి రికార్డ్ చేసినట్టున్నారు. అది నిజమైతే వీడియో తీసిన వ్యక్తి ముందుగా బ్యానెట్పై, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు బ్యానెట్పై డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని ఫోకస్ చేశాడు. జగన్ గారు అప్పటికే ప్రజలతో మమేకమవుతూ అభివాదం చేస్తున్నారు. అకస్మాత్తుగా టైరు వద్దకు కెమెరా కిందకి తిప్పాడు. మొదట జగన్ గారి ఆ కారు బ్యానెట్ మీద ఉన్న వ్యక్తి మీదనే క్యాప్చర్ చేశారట. తర్వాత సడన్గా టైర్ దగ్గరకు తీసుకొచ్చేసాడట. సంఘటనను ఖచ్చితంగా జూమ్లో క్యాచ్ చేశాడట. వెంటనే మళ్ళీ కెమెరా జగన్ గారి వైపుకు తిప్పాడట. కానీ ఎటువంటి శబ్దం కానీ, ఆ వ్యక్తి, ఆ రికార్డ్ చేసే వ్యక్తి షాక్కు గురైన కానీ, భయానికి కానీ గురైన ఎలాంటి స్పందన లేదు. నిజమే కదా. అదేదో ముందే తెలిసి తీస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమైతే అసలు స్పందన లేదుగా. ఎవరైనా కనుక మనిషి అట్లా పడితే నిజంగా పరిగెత్తుకుపోతారుగా. ఇది సహజమైన మానవ స్పందన కాదు, ఒక వాస్తవిక ఘటన అయితే ఎవరైనా భయంతో రియాక్ట్ అవుతారు. గడగడలు, అరుపులు, కెమెరా షేక్ వగైరా ఉంటాయి. ఇవేమీ లేవు అంటే ఇది ప్రీ స్క్రిప్టెడ్ వీడియో లేదా ఏఐ సాయంతో తయారైన వీడియో అని అర్థమట. అండ్ వేగం లేదు, అల్లకల్లోలం లేదట. మరి ప్రమాదం ఎలా జరిగింది అని. జగన్ గారు అప్పటికే ప్రజలతో మమేకమవుతూ అభివాదం చేస్తున్నారు. బ్యానెట్పై ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే వాహనం అప్పటికే నిలిచిపోయింది లేదా చాలా తక్కువగా కదులుతోంది. అటువంటి వాహనం ఇలా ప్రమాదం చేయడం అంటే ఇది నిజంగా జరిగింది అనే అనుమానాన్ని పూర్తిగా తొలగిస్తుంది అట. ఇలాంటి వీడియోలు డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విస్తృతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష అనుకూల మీడియా వాటిని వాస్తవంగా చూపిస్తూ ప్రజల మనసులో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీడియోపై నిష్పాక్షిక ఫోరెన్సిక్ పరిశీలన జరగాలి. సైబర్ క్రైమ్ నిపుణులు డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్ సహాయంతో దీన్ని పరిశీలించాలి. నిజం బయటపడితే ఇది ఒక పెద్ద కుట్రగా వెలుగులోకి రావాల్సిన విషయం అట. నిజం తేలుతుంది, తప్పుడు ప్రచారం తుడిచిపెట్టబడుతుంది అని సునీల్ కుమార్ రెడ్డి అట ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక ప్రకటన అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది.